భారతం అంత గొప్ప గ్రంథం. లోకంలో ఉన్నదంతా ఇందులో ఉంది, ఇందులో లేనిది లోకంలో కూడా లేదని సవాల్ చేశాడు వ్యాసుడు. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న కుత్రచిత్ భారతం రాసే ముందు చెప్పాడు, నేను సవాల్ చేస్తున్నా, లోకంలో ఉన్న విషయాలన్నీ భారతంలో ఉన్నాయి, భారతంలో లేదంటే లోకంలో కూడా లేదు అన్నాడు. అంత సవాల్ చేసి రాశాడు భారతాన్ని వ్యాసుడు. 1700 శ్లోకాలు. అందులో యుద్ధ సమయంలో వస్తుంది, యుద్ధమే సంక్షోభం. అందులో మళ్ళీ అంతర్గత సంక్షోభం వచ్చింది. ఎవరి మధ్య వచ్చింది? ధర్మరాజుకి అర్జునుడికి వచ్చింది. రాకూడని తగాదా. ఎప్పుడు వచ్చింది? 17వ రోజు వచ్చింది. యుద్ధం 18 రోజులు, 17వ రోజు కర్ణుడు సేనాధిపతిగా ఉన్నాడు. మధ్యాహ్నం 12 గంటల వేళ కర్ణుడు మధ్యాహ్న మార్తాండుడిలో వెలిగిపోతున్నాడు. 12 గంటల వేళ రోహిణీ కార్తెలో మే 10వ తేదీని సూర్యుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు కర్ణుడు. వాడు రెచ్చిపోయి మొత్తం రెచ్చగొట్టేస్తున్నాడు. అప్పుడు 10 గంటల సమయంలో ధర్మరాజు దొరికితే చితగొట్టి పంపించాడు. వేకాడుకునేవాడికి నీకు యుద్ధం ఎందుకు అని తన్ని పంపించాడు ధర్మరాజుని. ఆ అవమాన భారంతో ధర్మరాజు డేరాలో ఉన్నాడు, శిబిరంలో, కర్ణుడి చేత పరాభింపబడి. అటువంటి స్థితిలో అతనికి ఒకే ఒక మనశ్శాంతి కారణం ఏమిటంటే అర్జునుడు వస్తాడు, కర్ణుడు చంపేస్తాడు ఖచ్చితంగా అని ఒక సంతృప్తితో ఉన్నాడు. అతను లేదా చచ్చిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. అంత అవమానించాడు కర్ణుడు. ఆ అవమాన భారంతో ఉన్న ధర్మరాజు శిబిరంలో ఉడికిపోతున్నాడు. ఇలాగ శాంతమూర్తుల పేరు ధర్మరాజు, కానీ ఎవరి దగ్గరికి వచ్చే వరకు వాడి శాంతం తెలియదండి. ఇతరులకు వచ్చినప్పుడే ధర్మరాజు వారి శాంతం. వారికి వచ్చేసరికి వారికి పౌరుషం వచ్చేసింది. కర్ణుడు ఇంకా బతుకున్నాడు, అర్జునుడు ఈ పాటికి వెళ్ళి ఉంటాడు, చంపేస్తాడు. సువార్త వస్తుంది, ద్వారపాలక అక్కడే ఉండు, టీకి కూడా వెళ్ళకు, అర్జునుడు రాగానే చెప్పు తీసుకురా, వెంటనే కర్ణుడు చంపేసి ఊహిస్తున్నాడు. అంటే ఎప్పుడు సంక్షోభంలో ఉన్న మనిషి భ్రమల్లోకి వెళ్ళిపోతాడో, లేని ఊహించుకుంటాడు. ఆ భ్రమలు ఆయనకు సురక్షిత కవచాల నిర్మాణం చేస్తే సేఫ్టీ జోన్. వెంటనే లేకపోతే ఏం చేస్తారంటే, నేను మంత్రం చెప్పించుకుంటా, నన్ను ఆ దేవుడు రక్షిస్తాడు అని XYZ పడిపోతాడు. ఏదో మంత్రం, ఏదైనా XYZ. ఇదంతా మనిషి భ్రమ. ఏది రక్షిస్తుందో మనం చెప్పలేం. ఇదంతా భ్రమ. ఆ భయానికి తట్టుకోలేక తను ఏదో శక్తి రక్షిస్తుందని, ఏదో పరిణామం రక్షిస్తుంది. లేకపోతే మొన్న వారఫలం చూశాను నేను, వారాంతంలో మేలు జరుగుతుందని ఉంది. వారాంతమే ఇప్పుడు వీడి మొత్తం అంతమే కావచ్చు. అది ఏదో ఊహిస్తూ ఉంటాడు, ఈ భ్రమలో పడిపోతాడు. అంటే కాసేపు ప్రాణాన్ని కాపాడుకుంటాడు. యాంటీబాడీస్ వస్తాయి ఇప్పుడు. మనిషి మానసికంగా సంక్షోభంలో పడినప్పుడు యాంటీబాడీస్ వస్తాయి మనసులో. వచ్చి నీకేం భయాలా మనం చెప్పారుగా, నీకు ఆయుర్దాయం 90 ఏళ్ళైనా నీకు 70 కదా, భయపడతావంటే అవును అనుకుంటాడు. వాడు మర్నాడు వెళ్ళిపోవచ్చు, ఎవరికి తెలియదు ఇది. అప్పుడు ఆయుర్దాయం చెప్పిన వాడు అంతకుముందు వెళ్ళిపోయి ఉంటాడు. ఇవన్నీ వీడి ఊహలు. అలాగే ధర్మరాజు అక్కడ కూర్చుని ఈ పాటికి అర్జునుడు కర్ణుడిని వేసేసే ఉంటాడు. అదిగో ఏదో ఆర్తనాదం వినపడుతుంది, కర్ణుడిదే అయి ఉంటుంది, అది అర్జునుడిదే కావచ్చు. ఈ ఊహల్లో ఉంటాడండి. ఈ స్థితిలో విచిత్రంగా మధ్యాహ్నం 12-1 గంటల సమయంలో కృష్ణార్జునుడు ఇద్దరు కర్ణుడు ఎదురుగా పెడితే అర్జునుడు ఒక్కసారి చూసి, మాధవ మన రథమ్మును వెనుకకు మారాలనేమో అంటాడు. అంత భయపడ్డాడు అర్జునుడు. గమనించాలి మనం. అయ్య బాబోయ్, అసలు కర్ణుడు చూడడం కష్టంగా ఉందయ్యా. సూర్యపుత్రుడు అంటారు, నిజంగా సూర్యుల్లో ఉన్నాడయ్యా. ఇప్పుడు ఎదిరించడం కష్టం. కుష్ఠుడు అప్పుడు చూడండి, క్రైసిస్ మేనేజ్మెంట్. నిజంగా మరొకడైతే మరి పప్పు తిన్నాం అనుకున్నావా, పొద్దున్న చంపుతున్నావు, ఇక్కడ కర్ణుడు అన్నా వచ్చేది పారిపోతామే అంటాడు. కానీ కుష్ఠుడు కదా, అలా ఎందుకంటాడు? మానవోత్తముడు, దేవోత్తముడు అంటేనే అర్జున నిజమే, మనం అది కాదు, కర్ణుడిని ఎదిరించడం నీకేం సమస్య కాదు, సమస్య నీకు తెలుసు. కానీ అతను మనస్సులో నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహపడితే తర్వాత కూడా ఎదిరించలేడు. నీకు ఇదో పెద్ద విషయం కాదు, నీవు ఎదిరిస్తావు, దాని గురించి కాదులే. కానీ ధర్మరాజును అవమానించేట మనం ఒకసారి వెళ్ళి ఆయన పలకరించి వద్దాం అని రథాన్ని తిప్పుతాడు. ఇది క్రైసిస్ మేనేజ్మెంట్.